హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకి ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి కామెంట్స్ వచ్చాయో అనేది చూసేద్దామా. మరి ధనరాజ్ బ్రదర్ హాయ్ అండి, గౌతమ్ గారు హాయ్ అండి, మురళీకృష్ణ గారు హాయ్ అండి, శ్రీరామ్ హాయ్, మీరు సిండియా అని చెప్పారు, థ్యాంక్ యూ. నేను కూడా చిన్నప్పుడు సిండియాలోనే ఉన్నాను, నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా అక్కడే. అండ్ రాజేశ్వరి గారు హాయ్ సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, బాలి లక్ష్మి గారు, ఫణి గారు, ఇంకా సంధ్య గారు, లక్ష్మి గారు, వసుధ సిస్టర్ హాయ్ అండి, బాసన విజయ సిస్టర్ హాయ్ సిస్టర్, స్వాతి సిస్టర్ హాయ్ అండి, రవిశంకర్ గారు హాయ్ అండి. మీరు పి రవిశంకర్ స్వర్ణం నుంచి అని చెప్పమన్నారు, సో అలాగే చెప్తున్నాను. అండ్ అల్ములు గారు కర్ణాటక బెంగళూరు నుంచి, సరోజా మీరా గారు అని చెప్పేసి మరొక అకౌంట్ నుంచి అయితే వచ్చింది. అండ్ అలాగే హేమాకాంతి గారు హాయ్ సిస్టర్, విజయరాణి సిస్టర్ హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే సలీం బ్రదర్ హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు, కువైట్లో అంతా బాగుందా. బాలాజీ గారు విజయనగరం నుంచి హాయ్ బాలాజీ, హౌ ఆర్ యూ. వీరమణి సిస్టర్ హాయ్ అండి, రజీనా సిస్టర్ గాజ్వాక్ నుంచి, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, అండ్ గాయత్రి సిస్టర్ హాయ్ అండి, సరితా గౌడ్ గారు హాయ్ అండి, కొమ్మూరి రాజశేఖర్ గారు హాయ్ అండి. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ వీడియోలోని వాళ్ళ పేరునైతే తప్పకుండా తీస్తాను, ఓకేనా. ఆగండి, అప్పుడే అయిపోలేదు. వీలైతే ఒక లైక్, కుదిరితే ఒక హైపు ఇస్తారని అనుకుంటున్నాను. ఇస్తే బాగుంటుంది. మరి ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు స్టోరీకి వచ్చేటప్పటికి బాలాజీ గారు అడిగిన బంగ్లా కానీ లేదంటే కోట గురించి కానీ అడిగారు కదా. సో ఈరోజు ఒక రియల్ ఇన్సిడెంట్ మన దగ్గరికి అయితే వచ్చిందనమాట. అది ఎక్కడి నుంచి అని అంటే భీమిలి నుంచి. సో అంతవరకే చెప్పగలను. భీమిలిలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ స్టోరీ అయితే చెప్తున్నాను. కంగారుగా మాధురి తన ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చింది. అటు ఇటు చూస్తుంది. మెల్లగా ఆ లైన్ నుంచి మరొక లైన్లోకి అయితే వెళ్ళింది. ఇంకా అక్కడి నుంచి ఫాస్ట్గా నడడం అయితే మొదలుపెట్టింది. అప్పటికి ఇంకా ఉదయం 9:30 అవుతుంది. మరి మాధురి ఎక్కడికి వెళ్తుంది? గుడికని చెప్పి ఇంట్లోని బయటికి అయితే వచ్చింది. మాధురి వాళ్ళ అమ్మ నాన్న చాలా స్ట్రిక్ట్. మాధురిని అసలు బయటికి పంపించడం కానీ ఫ్రెండ్స్తో కలవనిచ్చేవారు కాదు. తను ఎప్పుడు కూడా కట్టుదిట్టంగానైతే ఉంచేవారు. మరి అలాంటి మాధురికి తన సొంత బావ అయిన అర్జున్ అంటే చాలా ఇష్టం. అర్జున్కి కూడా మాధురి అంటే చాలా ఇష్టం. ఇంకా అలానే ఒక పెళ్లిలోని కలిసినప్పుడు అర్జున్ తన మాటనైతే బయట పెట్టేశాడు. మాధురి కూడా తన అంగీకారాన్ని అయితే చెప్పింది. అప్పటి నుంచి ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. కానీ ఇంట్లో వాళ్ళకి మటుకు తెలియదు. ఇంకా మాధురికి పెళ్లి సంబంధాలు వెతుకుతున్న సమయంలోని మాధురి ఇంట్లోనైతే చెప్పడం జరిగింది. ఆ సమయానికి ఇంకా అర్జున్కి ఉద్యోగం కూడా లేదు, చదువుకుంటున్నాడు. తను బీఎస్సీ ఫైనల్ ఇయర్లోనైతే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోని వాళ్ళ అమ్మకి ఓకే కానీ వాళ్ళ నాన్నకి మటుకు ఇష్టం లేదు. మరి అర్జున్ వాళ్ళ అమ్మ ఏదో ఒకటి చేసి నా కోడల్ని ఇంటికి తీసుకురా, ఏం పర్వాలేదులే, మీ నాన్నని ఏదో ఒక రకంగా మేనేజ్ చేద్దాం అని చెప్పేసింది. ఎందుకనంటే అర్జున్ వెనకాతల రాజేష్ అని అర్జున్ తమ్ముడు అయితే ఉన్నాడు. మరి అందుకనే అంత ధైర్యం అయితే చేసింది ఆమె. అయితే సరే, ఇంకా ఏదో రకంగా పెళ్లి చేసుకుంటామని వాళ్ళ అమ్మతోనైతే చెప్పేశాడు. అప్పటికి మాధురికి 2 రోజులే అవుతుంది పుట్టినరోజు జరిగి. 18 years అయితే కంప్లీట్ అయిపోయాయి. అందుకే మరి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తను టెంపుల్కి వెళ్తున్నానని చెప్పి బయటకైతే వచ్చింది. ఇంకా భయపడుతూనే అలా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ రోడ్డు అయితే దాటేసింది.
ఇంకా కొంచెం దూరంలోనే టెంపుల్ అయితే ఉంటుంది. మరి ఆ టెంపుల్ వైపు కాకుండా మరోవైపు అయితే వెళ్ళిపోయింది. అక్కడే సందు చివరన అర్జున్ అయితే వెయిట్ చేస్తున్నాడు మాధురి కోసం. తన ఫ్రెండ్స్ మరొక ఇద్దరు అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళు ముగ్గురు కూడాను మాధురిని చూడగానే రారా త్వరగా రా అంటూ అక్కడ ఒక ఆటోని బేరమాడి ఆటోలో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వీళ్ళిద్దరూ వెనకాతలైతే కూర్చున్నారు. ఇంకా ఆటో ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో ఏమీ తెలీదు. మాధురి కంగారు పడిపోతూ అటు ఇటు దిక్కులు చూస్తుంది. తన చున్నీని మొహం అంతా కవర్ అయినట్టు చుట్టేసుకుంది. ఏ మాధురి, నేనే కదా, ఎందుకంత భయపడుతున్నావు అని అంటున్నాడు పక్కన అర్జున్. కాదు బావా, నీకు తెలీదు, నాన్న ఇక్కడే తిరుగుతూ ఉంటారు, పైగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉంటారు, మనల్ని చూశారంటే అంతే, నన్ను కొట్టి ఇంటికి తీసుకువెళ్ళిపోతారు అని భయపడిపోతుంది. తన చేతులు చల్లగా అయిపోయాయి, వణికిపోతుంది. అర్జున్ గట్టిగా చేయినైతే పట్టుకున్నాడు. ఇంకా భయపడిపోతూ నువ్వు కొంచెం జరుగు, నేను ఈ చివరన కూర్చుంటాను అంటూ సీట్ చివరికి అయితే వెళ్ళిపోయింది. ఏ అలా కూర్చుంటేనే మీ నాన్న నిజంగా నిన్ను చూసేస్తాడు, ఇలా రా అంటూ దగ్గరికి అయితే లాక్కున్నాడు. తనైతే భయపడుతుంది. ఇంకా ఆటో డ్రైవరు మెల్లగానైతే వెళ్తున్నాడు. ఈలోగా వెనకున్న సురేషు, సంపత్తు ఇద్దరు కూడాను ఆటో డ్రైవర్ని గట్టిగా తిడుతున్నారు. అన్నా త్వరగా పోనీ అన్నా, ఏంటి ఇంత మెల్లగా వెళ్తున్నావు అని అంటున్నారు. ఏంటి తమ్ముడు, మీకు తొందర అయితే సరిపోతుందా? ఇక్కడ చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో, దేన్నైనా గుద్దామనుకోండి అదో పెద్ద కేసు అయిపోతుంది. అయినా మీరెక్కడికి వెళ్తున్నారా అని అడుగుతున్నాడు. మేమెక్కడికి వెళ్తే నీకెందుకన్నా, త్వరగా పోనీ అని చెప్తున్నారు వీళ్ళు వెనక నుంచి. ఇంకా అలానే ఆటో అక్కడ అదే ఆ ఏరియా దాటి కొంచెం ముందుకైతే వెళ్ళింది. అప్పటికి కాస్త రిలాక్స్ అయింది. కానీ మాధురి కళ్ళల్లోని నీళ్లు తిరుగుతున్నాయి. ఏమైంది మాధురి, ఎందుకలా ఏడుస్తున్నావు, ఎందుకలా కళ్ళంటి నీళ్లు తిప్పుకుంటున్నావు అని అంటున్నాడు అర్జున్. లేదు, ఇంట్లో వాళ్ళని మోసం చేశాను నేను, మా నాన్న ఒప్పుకోరు, మా నాన్న నన్ను ఇంకెప్పుడు క్షమించరు అని ఏడుస్తుంది. ఏమైంది నువ్వు చెప్పావు, అయినా కూడా వాళ్ళు వినలేదు. అది మన తప్ప వాళ్ళ తప్ప? వాళ్ళదే కదా, అయినా మనందరిది ఒకటే క్యాస్ట్, పైగా నేను రిలేషన్ కూడాను. అయినా కూడా మీ అమ్మ నాన్న ఒప్పుకోపోవడానికి కారణం నాకు జాబ్ లేదనే కదా. వెంటనే జాబ్ కూడా వచ్చేస్తుంది, డిగ్రీ అవని ఏదో ఒక దాంట్లో జాయిన్ అయిపోతాను, నువ్వు కంగారు పడుకు, మీ అత్తమ్మ తీసుకొచ్చేమంది, ఏమి అందమ్మ అని భరోసానైతే ఇస్తున్నాడు. ఇంకా అలానే వాళ్ళు అలా వెళ్తూ వెళ్తూ సింహాచలం అయితే వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఆల్రెడీ వీళ్ళు బుక్ చేసుకున్న స్లాట్లోనే పెళ్ళికి అన్నీ కూడాను సంసిద్ధం చేసి ఉంచారు. అంతేకాదు వాళ్ళ క్లాస్మేట్స్ చాలామంది ఆ పెళ్ళికైతే హాజరయ్యారు. మరి వాళ్ళందరికీ పెళ్లి పెద్ద ఎవరో కాదు, వీళ్ళందరికన్నా ముందు సీనియర్ ఒకడైతే ఉన్నాడు. ఆ సీనియర్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇలాగే లవ్ మ్యారేజ్. మరి వాడే దగ్గరుండి ఈ పెళ్ళిని అయితే చేసేశాడు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సరే, కానీ ఇంటికి వెళ్ళాలంటేనే ఇప్పుడు భయం వేస్తుంది. తనైతే ఏడుస్తోంది. ఇంకా అలా ఏడుస్తే ఎలా, పెళ్లి చేసుకున్న రోజు అలా ఏడొచ్చా అని అంటున్నాడు అర్జున్. అది కాదురా, నీకు తెలీదు, నాన్న నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, అంతేకాదు నన్ను లాక్కు వెళ్ళిపోతే నేను చనిపోతాను, నేను ఇంకెవరిని చేసుకోను అంటూ ఏడుపు అయితే మొదలెట్టింది. ఈలోగా అక్కడికి అర్జున్ వాళ్ళ క్లాస్మేట్స్ అమ్మాయిలు అయితే వచ్చారు. ఏ మాధురి, ఎందుకలా ఏడుస్తున్నావు, పెళ్ళైపోయింది కదా, వీడెంత జాదుగాడో నీకు తెలీదా ఏంటి, మమ్మల్ని చెప్పమంటావా అని నవ్వుతున్నారు. మీకు అర్థం కాదు, అమ్మ నాన్నకి నేను మోసం చేశాను అంటూ మళ్ళీ ఏడుస్తుంది. ఏ అవన్నీ ఆలోచించుకు, సరే కానీ ఇంటికి తీసుకెళ్తున్నావా అని అర్జున్ అయితే అడిగారు. అదే ఇంటికి ఫోన్ చేస్తున్నాను, అమ్మ ఇంకా లిఫ్ట్ చేయట్లేదు అని మెల్లగానైతే చెప్తున్నాడు అర్జున్. ఏ ఏంట్రా, పెద్ద బాంబు పేల్చినట్టున్నావు, ఇంకా అది ఏడుస్తుంది, అసలు విషయం చెప్పు అని అంటూ ఉంటే, లేదు లేదు నిజంగానే చెప్తున్నాను, అమ్మ ఎందుకో కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని మళ్ళీ చేస్తున్నాడు. ఇంకా కొంతసేపటికి అక్కడ వాళ్ళైతే ఒక లాడ్జ్ అయితే తీసుకున్నారు.
మరి ఆ లాడ్జ్లోనే ఫ్రెండ్స్ అందరూ కూర్చొని బాతాకాని కొట్టుకుంటున్నారు. అప్పటికి మధ్యాహ్నం 2:30 అయితే అవుతుంది. అందరికీ భోజనాలు తెప్పించి అక్కడే భోజనాలు కూడా చేసేశారు. ఇంకా ఈలోగా అర్జున్ సెల్కి ఏదో కాల్ అయితే వస్తుంది. వెంటనే లిఫ్ట్ చేశాడు. అటుపక్క వాళ్ళ తమ్ముడు, రే రాజేష్, అమ్మ ఎక్కడుంది? అమ్మ దగ్గరలో ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వా అని అంటున్నాడు అర్జున్. అమ్మకి ఇందాకల నుంచి కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయట్లేదేంటి అని అంటూ ఉంటే, అన్నయ్య అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? అమ్మకి సడన్గా ఒంట్లో బాగాలేదు, హార్ట్లోని పెయిన్ అంటే హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఇందాకల నుంచి నీకు కాల్ చేస్తుంటే నీ కాల్ బిజీ అని వస్తుంది, నువ్వు త్వరగా ఇక్కడికి రా అంటూ హాస్పిటల్ పేరు అయితే చెప్పాడు. రేయ్ ఏమంటున్నావురా అంటూ నిర్ఘాంతపోయి తనైతే భయపడుతూ మాదిరి ఉందని పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అలా కాదురా, నేను చెప్పింది జాగ్రత్తగా విను. అమ్మ చెప్పిందనే నేను మన మరదలు ఉంది కదా మాదిరి, దాన్ని పెళ్లి చేసుకున్నానురా. ఇప్పుడేంటి అమ్మకు బాగోలేకపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది నేను వచ్చిన తర్వాత అని అంటున్నాడు. ఏమోనన్నయ్య, అదంతా నాకు తెలీదు. అయినా నువ్వు నాన్నకు ఒక మాట చెప్పాల్సిందిగా. సరే సరే, నేనేదో ఒక రకంగా మేనేజ్ చేస్తాను. ఈరోజైతే నువ్వు ఇంటికి రాకు. నాన్న అసలుకే చాలా సీరియస్గా ఉన్నారు. అమ్మకు బాగాలేదు, పైగా నువ్వు కనిపించలేదని పొద్దున్నుంచి తిడుతూనే ఉన్నారు. నువ్వు ఇంటికి రాకు ఈరోజు. నేనేదో ఒక రకంగా మేనేజ్ చేస్తాను. రేపు అమ్మ బాగుంటే నీకు కాల్ చేస్తాం, అప్పుడు వద్దు కానీ. మాదిరి నువ్వు జాగ్రత్త. సరే సరే, నాన్న వస్తున్నారు, ఉంటాను అని కాల్ అయితే కట్ చేసేసాడు. ఇంకంతే. అర్జున్కి భయం పుట్టుకొస్తుంది. అమ్మో, ఇప్పుడు మాధురిని ఎక్కడికి తీసుకువెళ్ళాలి? పాపం నన్ను నమ్మి పెళ్లి చేసుకుంది, అమ్మ చూస్తే ఇలా హ్యాండ్ ఇచ్చింది అని తికమక పడిపోతున్నాడు. భయంతోని బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంకా ఆ సీనియర్ని పిలిచి, అన్నయ్య మా ఇంట్లోని కొంచెం ప్రాబ్లం అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అంతే, అందరూ కూడా షాక్లో ఉన్నారు. రే, ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉందో బయటికి తీయండిరా అంటూ సీనియర్ అయితే అంటున్నాడు. అందరి దగ్గర 100-50 తప్ప ఇంకెవరి దగ్గర డబ్బులు అయితే లేవు అన్నా. మా దగ్గర ఇదిగో ఇవే ఉన్నాయని చిల్లర అయితే చూపిస్తున్నారు. అంతే. సరే సరే, మా అత్తగారు పెట్టిన ఈ చైన్ ఉంది, పర్వాలేదులే, నేను మా ఆవిడకి ఏదో ఒకటి చెప్తాను. ఈ చైన్ తాకట్టు పెట్టి ఒక రోజుకి ఎక్కడైనా మేనేజ్ చేద్దాం అని అంటున్నాడు. ఇంకా అది చూసిన అర్జును, అన్నయ్య వద్దొద్దు, అలా వద్దు, వదిన బాధపడుతుంది, మీరు అది నాకేమి ఇవ్వద్దు కానీ. రే, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గెస్ట్ హౌస్లు ఏమైనా ఉంటే చెప్పండిరా అని అంటున్నాడు. ఈలోగా సురేష్ వచ్చి, నాకు మా మామయ్య వరుస అవుతారు, ఆయనకి ఒక పాత బంగ్లా ఉంది, అది భీముల్లో ఉంటుంది, నీకు ఓకేనా? భీమిల దగ్గర ఆ బంగ్లాలో ఉండొచ్చు, కాకపోతే అక్కడికి ఎవరూ రారు, భోజనానికి అది కొంచెం ఇబ్బంది పడాలి అంతే అని చెప్తున్నాడు. ఎక్కడొక దగ్గర బాబు, ఈ ఒక్క 2 రోజులు గడిచిపోయిందంటే తర్వాత అమ్మ కోలుకుంటే ఇంటికే వెళ్ళిపోతాం. పైగా వీళ్ళ నాన్న కేసు కూడా పెడతాడేమో అని అదో టెన్షన్ ఇప్పుడు అని అంటున్నాడు అర్జున్. మరి ముందే ఆలోచించుకోవాలి. సర్లే, ఏం చేస్తాం, మీ అమ్మగారికి సడన్గా అలా జరిగింది. సరే సరే, భీమిల్లోని ఏర్పాట్లు మేము చేస్తాము, నువ్వు కంగారు పడుకో అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్పేశారు. ఇంకా లోపలికి వచ్చేసరికి మాదిరి కంగారు పడుతూ ఏమైంది ఏమైంది అని అర్జున్ అయితే అడుగుతుంది. ఏం కాలేదు, నువ్వేం టెన్షన్ పడకు, ఈరోజు అమ్మ ఇంటికి తీసుకురావద్దు, ఈరోజు ఏదో మంచిది కాదంట, రేపు కానీ ఎల్లుండి కానీ మంచి రోజు చూసి ఇంటికి తీసుకురమ్మంది. ఈలోగా మీ నాన్న కూడాను నా మీద కేసు ఏదైనా పెట్టారనుకో, నేను ఇంట్లో ఉండను కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు, కంగారు లేదులే, నువ్వు కంగారు పడుకు అని ధైర్యం చెప్తున్నాడు. ఇంకా అందరూ అయితే వెళ్ళిపోతున్నారు. పెళ్ళైపోయింది కదా, శుభ్రంగా తినేసి ఫ్రెండ్స్ అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళందరూ వెళ్తున్నారు కానీ అర్జున్కి మటుకు భయం వేస్తుంది. మరి ఇలానే ఉంటాయి టీనేజ్ లవ్లు అంటే. అయితే మరి ఇంక అందరూ వెళ్ళిన తర్వాత
మాధురి ఏమో భయపడుతూ మరైతే మనం ఎక్కడుంటాం, ఏం చేస్తాం అని అంటుంది. నువ్వు కంగారు పడకు, మన సురేష్ ఉన్నాడు కదా, తనకు తెలిసిన ఒక బంగ్లా ఉందంట, అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఇందాకలే వెళ్ళాడు. వాడు వచ్చాక మనం వెళ్ళిపోవడమే అని చెప్తున్నాడు. అప్పటికి సాయంత్రం 5:30 అయితే అవుతుంది. ఇంక వాళ్ళు తీసుకున్న స్లాట్ కూడా పూర్తి అయిపోతుంది. ఇంక వాళ్ళు ఆ రూమ్ని కూడా వెకేట్ చేసి వచ్చేసేయాలి. ఇంక వాళ్ళు కిందకైతే వచ్చి సురేష్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోగా సురేష్, సంపత్తు ఆటోల నుంచి అయితే వచ్చారు. రే పదండి ఇంకా, ఏది నీ బ్యాగ్ ఏది అని అడుగుతున్నాడు. ఇదిగోరా అంటూ తన బ్యాగ్నైతే ఇచ్చాడు అర్జున్. ఇంకిద్దరు ఆటోలోనైతే కూర్చున్నాడు. మాధురి భయపడిపోతుంది. ఏం జరుగుతుందా అని తనైతే టెన్షన్ పడుతుంది. నేనున్నానుగా, నీకు గాబరా అవసరం లేదు అని చెప్తున్నాడు అర్జున్. మొత్తానికి అక్కడి నుంచి భీమిలి అయితే వెళ్ళింది ఆటో. అప్పటికి 7:30 అయితే అయిపోయింది. అప్పటికి చీకటైతే పడిపోయింది. భీమిలి బీచ్ రోడ్ మీద నుంచి అయితే వెళ్ళింది ఆటో. మరి బీచ్ రోడ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. చీకట్లోని ఆ బీచ్లోకి చూస్తూ భయంతోని మాధురి అటు ఇటు చూస్తుంది. ఆ బీచ్ రోడ్లోనే పాడుపడిపోయిన ఒక చిన్న బంగ్లా అది. చుట్టూ అంతా కూడాను పెద్ద పెద్ద చెట్లతోని కొబ్బరి తోట. దాని మధ్యలోనే ఆ బంగ్లా అయితే ఉంటుంది. అది చూడ్డానికి ఎప్పటి నుంచో ఎవ్వరూ వాడుతున్నట్టుగానైతే కనిపించటం లేదు. మరి అది చూడగానే భయపడుతుంది మాధురి. అర్జున్, నాకు భయం వేస్తుందిరా అని చెప్తుంది. ఎందుకు భయం? నేనున్నానుగా, మనిద్దరమే ఉంటాం, ఇంకెవరు రారు ఇక్కడికి, మనకి సేఫ్టీ కూడాను. పైగా కరెంట్ ఉంది, వాటర్ ఉంది, ఇంత పెద్ద బంగ్లా, చూడు మన అదృష్టం అని అంటున్నాడు. సరే కానీ పర్వాలేదా, ఇక్కడ సేఫేనా మనం అని మళ్ళీ భయంతో అడుగుతుంది. కంగారు పడకు మాధురి, ఏం లేదులే అంటూ అక్కడికైతే తీసుకువెళ్ళాడు. మరి అక్కడ గుమ్మం దగ్గర ఒక ముసలాయన అయితే నించొని ఉన్నాడు. ఈలోగా లోపల నుంచి ఒక పెద్ద ఆయన అయితే బయటికి వచ్చాడు. ఏంటి బాబు, మీరేనా అని అడుగుతున్నాడు. అవునండి, మీరు అంటూ ఉంటే నేను సురేష్ మామయ్యనులే, పర్వాలేదు, నేను ఇక్కడ ఉండను, ఇదిగో ఈ వాచ్మెన్ అయితే ఇక్కడ ఉంటాడు, మీరు జాగ్రత్త, మళ్ళీ ఎప్పుడు వెకేట్ చేస్తారు అని అడుగుతున్నాడు. అదేనంకుల్, అమ్మకి కొంచెం బాగుంటే ఇంటికి వెళ్ళిపోతాం, లేదు అనంటే ఒక 2 days ఇక్కడ ఉండాల్సి వస్తుంది అని అంటున్నాడు. ఆ మాట వినగానే సడన్గా తన వైపు అయితే చూసింది మాధురి. మాధురికి అప్పటి వరకు తెలీదు వాళ్ళ అత్తకి బాగోలేని సంగతి. ఏమైంది అని అడుగుతుంది. చెప్తానులే, కంగారు పడుకో అని అంటూ తను అన్నీ మాట్లాడేసి వాళ్ళ ఫ్రెండ్స్ని వెళ్ళిపోమని చెప్పాడు. ఇంకా ఇద్దరు కూడాను ఆ రూమ్లోకి అయితే వెళ్తున్నారు. బాబు, మీ సామాను కిందన పెట్టుకోండి, కిందన రూమ్లోకే వాడుకోండి, పైకి వెళ్ళకండి అని పైనున్న ముసలాయన అయితే చెప్తున్నాడు. అలాగే, పైన ఏముంది అని మెట్ల కాసి చూస్తూ అర్జున్ అయితే అంటున్నాడు. అది బాబుగారు పైన వాడుకుంటారమ్మా, అందుకనే మీరు కిందన వాడుకోండి, పైకి వెళ్ళకండి అని చెప్తున్నాడు ఆ ముసలాయన. సరే సరే అంటూ లోపలికైతే వెళ్ళి తలుపు అయితే వేసేశాడు. ఇంకా అదంతా కూడాను నిర్మానుష్యంగానైతే ఉంది. చల్లటి గాలి అయితే వీస్తోంది. పెద్ద మంచం, అది కూడాను ఇనప మంచం, దాని మీద తెల్లటి పరుపు అయితే వేసింది. ఒక 2 కిటికీలు బయటన అంతా వ్యూ కనిపించేటట్టు, అదే ఆ కొబ్బరి తోట అంతా కనిపించేటట్టు అయితే కనిపిస్తుంది. ఆ తోటంతా ఆ కిటికీలో నుంచి అతి భయంకరంగానైతే కనిపిస్తుంది. అంతేకాదు, అవి గ్లాస్ విండోస్, కిటికీలకి ఓచలైతే అడ్డంగా ఉన్నాయి. ఆ బయటన కనిపిస్తున్న వ్యూ చూసి మాధురి భయపడుతూ, నేను బట్టలు మార్చుకోవాలి, కొంచెం ఆ కిటికీలు వేసేస్తావా అని అంటుంది. సరేనని కిటికీలు అయితే వేసేశాడు.
ఇంకా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగానైతే మారిపోయింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నా బయటికి వినిపించే విధంగానైతే ఉంది. మరి మాధురి భయపడిపోతూ, సరే నేను స్నానం చేసి వస్తాను, ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, తలుపు అసలు తీకు అని చెప్తుంది మెల్లగా. సరేలే నువ్వు కంగారు పడుకు అని తను కాళ్ళు నొప్పొస్తుంటే కాళ్ళైతే నొక్కుంటున్నాడు. ఇంకా మాధురి స్నానానికైతే వెళ్ళింది. తను ఎప్పుడైతే బాత్రూంలోకి వెళ్ళిందో లోపలంతా కూడాను చల్లగా అనిపిస్తుంది. లైట్ వేసేసరికి అక్కడ ఒక నల్లటి ఆకారం ఎగురుతూ కనిపించి మాయమైపోయింది. అంతే, మాధురి కయ్యమంటూ అరిచింది. ఏమైంది మాధురి అంటూ తలుపు కొడుతున్నాడు బయట నుంచి. తలుపు తీసి బయటకొచ్చి అర్జున్ అయితే గట్టిగా పట్టుకుంది. అర్జున్, లోపల లోపల ఏదో ఉంది అని చెప్తుంది. ఇంక వెంటనే అర్జున్ లోపలికి వెళ్ళి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఏంటుంది, ఏం చూసావు అని అడుగుతున్నాడు. ఏమో నాకు తెలీదు, ఇక్కడ ఎవరో ఉన్నారు, నాకు చాలా భయంగా ఉంది అని మాధురి అయితే అంటుంది. సరే సరే, లైట్ ఉంది కదా, ఇంకా భయం లేదులే, నీ బట్టలు తీసుకున్నావా అని అంటున్నాడు. తీసుకున్నానా అని చెప్పి తన్ని బయటికి వెళ్ళమని తలుపేసుకొని స్నానం చేస్తుంది. కానీ తనకైతే భయం వేస్తుంది. ఇంకా స్నానం చేసి బయటకైతే వచ్చింది. ఇంకా అర్జును వాళ్ళ అమ్మకి ఎలా ఉందా ఏంటా అని వాళ్ళ తమ్ముడికైతే ఫోన్ చేశాడు. రే రాజేష్, అమ్మకి ఎలా ఉంది అని అడుగుతున్నాడు. అన్నయ్య, అమ్మకి స్లైట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నయ్య, డాక్టర్ గారు ఇప్పుడేం పర్వాలేదని చెప్పారు, అయినా కాస్త ఏవో టెస్టులు చేసి బాగా వీక్నెస్ ఉందని చెప్పి ట్రిప్ ఎక్కించారు, మరి రోజంతా ఉండాల్సిందే, మేబీ రేపు మార్నింగ్కి అలా డిశ్చార్జ్ చేస్తారేమో. అన్నయ్య, ఇక్కడ పెద్ద గొడవ అయిపోతుందిరా, నాన్న నువ్వెక్కడికి వెళ్ళావని అస్తమానం నన్ను అడుగుతున్నారు. అంతేకాదు మాధురి వాళ్ళ నాన్నగారు వచ్చారు, మధ్యాహ్నం వచ్చి మా మాధురి ఎక్కడా, మీ వాడెక్కడా అని అడుగుతూ ఉంటే, ఏమో మీ అమ్మాయి సంగతి మాకు తెలీదు, మా వాడు బయటికి వెళ్ళాడు అని నాన్న అయితే కోపంగా చెప్పారు. ఏమైంది అని అంటే, ఏదైనా జరగాలి, మీ వాడిని నేను బతకనివ్వను అంటూ ఆయన అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోయాడ్రా. అప్పటి నుంచి నాన్న అయితే నీ గురించి అడుగుతూనే ఉన్నారు. ఏమో నాన్న నాకు తెలియదని అబద్ధం చెప్తున్నాను అని రాజేష్ అయితే చెప్తున్నాడు. ఇంకా అర్జున్కి భయం వేస్తుంది. రేపు డిశ్చార్జ్ అవ్వగానే నాకు మెసేజ్ పెట్టు, ఒక గంట గడియ చూసుకొని నేను మాధురి వచ్చేస్తాం అని చెప్తున్నాడు అర్జున్. సరే అన్నయ్య, జాగ్రత్త, మాధురి వాళ్ళ నాన్నగారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చేశారు అని మెల్లగానైతే చెప్పాడు. అంతే, మరి అర్జున్కి భయం వేసేస్తుంది. ఈలోగా అర్జున్ అలా మాట్లాడుతూ ఉండగా బయట ఉన్న వ్యూ అంతా కనిపిస్తుంది కిటికీ అద్దంలో నుంచి. అక్కడ ఎవరో నడుచుకొని వెళ్ళినట్టుగానైతే అనిపించింది. అంతే, ఇంకా అర్జును సరే సరే ఉంటాన్రా అంటూ కాల్ అయితే కట్ చేశాడు. వెనక నుంచి మాధురి ఏడుస్తుంది. ఏమైంది మాధురి అని అంటూ ఉంటే, అంతా నా వల్లనే ఇలా జరుగుతుంది, మా నాన్న ఏం చేస్తారో అని నాకు భయం వేస్తుంది అర్జున్ అంటూ అర్జున్ అయితే పట్టుకొని ఏడుస్తుంది. భయపడకు, ఒక్క నిమిషం ఆగు అంటూ కిటికీ ఓపెన్ చేసి బయటంతా వెతుకుతూ చూస్తున్నాడు. ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏమో తెలీదు, ఎవరో ఇప్పుడే ఆ తోటలో నుంచి అలా వెళ్ళినట్టుగా అనిపించింది, అందుకని చూస్తున్నాను అని చెక్ చేశాడు. కానీ ఎక్కడ ఎవరూ కనిపించలేదు. సరే, ఇంకా వారిద్దరూ అలా కూర్చొని బాధపడుతున్నారు. మేము చేసిన పని తప్పు అని అప్పుడైతే వాళ్ళు అనుకుంటున్నారు. ఈలోగా తలుపు అయితే ఎవరో కొడుతున్నారు. ఎవరై ఉంటారు, తలుపు తీయక అర్జున్, నాకు భయం వేస్తుంది అని అంటుంది. నువ్వు కంగారు పడుకు, ఉండు అంటూ ఎవరది అని గట్టిగానైతే అన్నాడు అర్జున్. బాబు నేనే, మీకు భోజనం పట్టుకొచ్చాను అంటూ వాచ్మెన్ అయితే అంటున్నాడు. భోజనమా, మేము అడగలేదుగా అని అంటూ ఉంటే, లేదు బాబు, మీకిమ్మని చెప్పి అయ్యగారే భోజనం చేయించి పంపించారు, ఇదిగో క్యారేజ్ తీసుకోండి అని అంటూ తలుపు అయితే కొడుతున్నాడు. ఉండు వస్తున్నాను అంటూ తలుపు మెల్లగా తీసి బయటికి అయితే వచ్చాడు.
అక్కడ వాచ్మెన్ క్యారేజ్ ఇదిగో బాబు అంటూ చేతికైతే క్యారేజ్ అందించాడు. సరే థ్యాంక్ యూ అని చెప్పేసి ఇంకా ఇటుపక్కకు రాకు, రేపు తెల్లవారి మేమే వస్తాం, బయటను కూడా తలుపు పెట్టేస్తున్నాను అని అంటున్నాడు అర్జున్. బాబు పెడితే పెట్టావు కానీ పైన ఆ గదుల్లోకి వెళ్ళకండి, ఎటువంటి శబ్దాలు వినబడినా బయటికి రాకండి, ఇదిగో ఈ రూమ్లోనే ఉండండి అని చెప్తున్నాడు. అదేంటి మీ రూమ్లో ఉంటే అక్కడెందుకు శబ్దాలు వస్తాయి, పైగా నేను తలుపులు కూడా వేసేస్తాను అని చెప్తున్నానుగా, ఎవరైనా ఉన్నారా మాకు తెలియకుండా పైన అని అంటున్నాడు. లేదు బాబు ఎవరూ లేరు, కాకపోతే చుట్టూ అంతా కూడాను పొలాలు స్థలాలు కదా, అలా చప్పుళ్ళు వస్తూ ఉంటాయి, మీరు భయపడకండి, బయటికి మటుకు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు, ఏం జరిగినా లోపలే ఉండండి అని చెప్తున్నాడు. అవును కానీ మరి నువ్వెక్కడ పడుకుంటావు అని అడుగుతూ ఉంటే, నేను బయటనే పడుకుంటాను బాబు, అదిగో ఆ పక్కన చిన్న రూమ్ ఉంది కదా, ఆ రూమే నాది, అందులోనే పడుకుంటాను, మీరు మటుకు బయటికి రాకండి. సరే సరే అని తన్ని బయటికి వెళ్ళమని ఆ మెయిన్ డోర్ అయితే పైన కిందన గెడలైతే పెట్టేశాడు. పెట్టేసి అమ్మయ్య అనుకున్నాడు, ఇంక ఈ రూమ్లన్నీ మావే, వాడు పైకి వెళ్ళొద్దంటాడు కిందకి వెళ్ళొద్దంటాడు ఏంటో అనుకుంటూ గబగబా తన రూమ్లోకి అయితే వచ్చాడు. మాధురి వణికిపోతుంది. ఏమైంది, ఎందుకు పిలిచాడు, ఏంటంట అని అన్ని ప్రశ్నలు అయితే వేస్తుంది. అదే క్యారేజ్ ఇస్తానన్నాడు కదా దానికోసమే, ఇదిగో ఓపెన్ చేసి నువ్వు తినేసాయి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను అంటూ బాత్రూమ్కి తను ఇలా వెళ్ళాడో లేదో కరెంట్ అయితే పోయింది. అంతే కెవ్వున అరిచింది మాధురి. బయటికి వచ్చి ఏమైంది మాధురి అని అడుగుతూ పక్కనున్న కిటికీలోకి చూసేసరికి ఒక ఆమె తెల్లటి బట్టల్లోని అటుపక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా కనిపించింది. అంతే ఎవరది అని కిటికీ వైపు చూస్తున్నాడు. మాధురి ఏమో కరెంటు పోయింది, నాకు భయం వేసి అరిచాను అని అంటుంది. అవునా, కాదు అక్కడ ఇప్పుడు నువ్వు చూడలేదా అని అంటున్నాడు. ఎక్కడ ఏంటి అని అడుగుతుంది మాధురి. ఇంక మాధురి భయపడుతుందని ఏం మాట్లాడకుండా సరే సరే నువ్వు భోజనం చేసేసాయి అని అంటున్నాడు. కరెంట్ పోయింది కదా, కరెంట్ రాని ఇద్దరం కలిసి తిందాం, ఈలోపు నువ్వు స్నానం చేసి వచ్చాయని చెప్తుంది. ఇందాక తను తెరిచిన ఒక కిటికీ అలానే ఓపెన్లోనైతే ఉంది. ఇంకా అది చూసి సరే అయితే కిటికీ వేసేనా అని అంటున్నాడు. వద్దొద్దు గాలి వస్తుంది కదా, ఉంచులే పర్వాలేదు అని మాధురి అయితే అంది. సరే ఇంకా స్నానానికి అయితే వెళ్ళాడు. స్నానం చేసుకొని తను బయటికి వచ్చేసరికి కరెంట్ అయితే వచ్చేసింది. అమ్మయ్య అనుకున్నారు. ఇంక ఇద్దరు కూడాను బాక్స్ ఓపెన్ చేసి అక్కడ టేబుల్ మీద పెట్టుకొని మాట్లాడుకుంటూ తింటున్నారు. మీ అమ్మగారికి ఎలా ఉంది, ఇప్పుడు పర్వాలేదా, మనం ఎప్పుడు వెళ్తాం మీ ఇంటికి, అన్ని ప్రశ్నలే మాధురికి. భయం కూడా ఓ పక్క, వాళ్ళ నాన్న ఏం చేస్తాడో అని. ఏం పర్వాలేదు, ఏం కాదు, అమ్మకు బాగానే ఉంది, రేపు వెళ్ళిపోవచ్చు మనం అని చెప్తున్నాడు అర్జున్. ఇంక భోజనం తినేసి అవన్నీ ఓ పక్కన పెట్టేసి అవి వాచ్మెన్కి ఇచ్చేద్దామా అని అంటుంది. వాడు ఇప్పుడప్పుడే బయటికి రాడు, మనల్ని కూడా బయటికి రావద్దని చెప్పాడు అని అర్జున్ అయితే అన్నాడు. ఇంకా సరే ఆ బాక్సు బయటను పెట్టేద్దాం ఇక్కడ ఎందుకు అంటూ మాధురి అయితే తలుపు తీసింది. అంతే పైనుంచి ఏవో చప్పుళ్ళు అయితే వినిపించాయి మాధురికి, ఎవరో నడుస్తున్నట్టుగా. అది కూడా గజ్జలు కట్టుకొని నడిస్తే ఎలా వినిపిస్తాయో అలా. ఇదేంటి ఎవరో పైనున్నారు అర్జున్, ఎవరో గజ్జలు కట్టుకొని నడుస్తున్నారు అని అంటుంది. బయటికి వెళ్ళొద్దంటే ఎందుకే తలుపు తీసావు, అక్కడ పెట్టేసి వచ్చే, ఎవరూ లేరు అని చెప్తూ ఉంటే లేదు అర్జున్ నువ్వు కూడా విను అంటూ అర్జున్ని బయటికి లాగి చూడు విను అని చెప్తుంది. అప్పటికే గజ్జల చప్పుడు ఎవరో పరిగెడుతున్నట్టు పైన అయితే వినబడుతుంది. ఇంక మరి అది విన్న అర్జున్ కూడాను అవును నిజమే, ఎవరో అమ్మాయి అనుకుంటా, పాపం ఏమైందో ఏంటో, పైన ఏమైనా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అని అంటూ పక్కపక్క నవ్వుతున్నాడు. మాధురికి కోపం వస్తుంది. నేనేం చెప్తున్నాను, నువ్వేం చేస్తున్నావు,
అయినా ఎందుకు నవ్వుతున్నావు? నిజంగానే నీకు వినిపించట్లేదా అని అంటున్నది. నాకు ఎటువంటి చప్పుళ్ళు వినిపించట్లేదు, రారా అంటూ లోపలికైతే తీసుకుపోయాడు. ఈలోగా కరెంట్ అయితే పోయింది. రూమ్ అంతా ఒక్కసారిగా చిమ్మ చీకటైతే అయిపోయింది. ఎప్పుడు ఇంకా ఇలా కరెంట్ తీస్తూనే ఉంటాడా ఇక్కడ అని అంటుంది మాధురి. భీమిల్లో అంతే. సరేలే, కిటికీ ఓపెన్ చేద్దాం అంటూ కిటికీనైతే ఓపెన్ చేస్తున్నాడు అర్జున్. అంతే, మళ్ళీ అదే అమ్మాయి ఆ తోటలోని అటు ఇటు తిరుగుతూ కనిపిస్తుంది. అర్జున్కి ఈసారి భయం వేస్తుంది. ఇక్కడ ఎవరో ఉన్నారు అని మనసులోనైతే అనుకుంటున్నాడు. తను తీసిన కిటికీని మళ్ళీ వేసేపోతుంటే ఈలోగా మాధురి వచ్చి, ఎందుకు వేసేస్తున్నావు? అదిగో ఆ కిటికీ కూడా ఓపెన్ చేయి, చల్ల గాలి ఇస్తుంది, నిద్ర పడుతుంది కనీసం అని అంటుంది. కాదు, గాలితో పాటు దోమలు కూడా వచ్చేస్తాయేమో అని అంటున్నాడు. అదేం కాదులే అంటూ తను మరో కిటికీనైతే ఓపెన్ చేసి అక్కడ హుక్కునైతే పెట్టింది. ఇంక వాళ్ళిద్దరూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. మంచి జాబ్ చూసుకోవాలి, ఆ తర్వాత బాగా సెటిల్ అయ్యి అందరికీ మనమేంటో చూపించాలి అని అర్జున్ అయితే అంటున్నాడు. ఈలోగా అవి వింటున్న మాధురి మరోవైపు వెళ్ళి అటు కిటికీ కాసే అలా చూస్తూ నించొని ఉంది. ఏంటి, ఏమైంది, నా మాటలకి ఏం జవాబు చెప్పట్లేదు అని అంటూ ఉంటే ఆ మాటలకి కూడాను ఏమీ జవాబు ఇవ్వకుండా కిటికీ వైపే అలా చూస్తూ అక్కడ అలా నించొని ఉంది. మాధురిని చూసి ఏమైంది మాధురి అంటూ వెనక నుంచి వెళ్ళి మాధురిని అయితే గట్టిగా హక్ చేసుకున్నాడు. ఏ రియాక్షన్ లేకుండా అలానే నించొని ఉంది మాధురి. ఏమైంది నీకు అంటూ తను చూస్తున్న కాసే చూశాడు. అంతే, అక్కడ అమ్మాయి నించొని మాధురి కాసి తినకాసి అయితే చూస్తుంది. మాధురి మటుకు విచిత్రంగా కేరుతూ అరుస్తుంది. అంతే, మాధురిని అలా చూడగానే అర్జును కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. అమ్మో ఏమైంది అంటూ మాధురి అంటూ మాధురిని కుదిపేస్తున్నాడు. మాధురి మటుకు అలానే కేరుతూ గట్టిగా బుగ్గ మీద ఒక్కటైతే కొట్టింది. అంతే, అర్జున్ చెవులు గుయ్యమనిపోయాయి. అలానే మాధురి కాసి చూస్తూ ఉండిపోయాడు. ఈలోగా తను వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి గబగబా పరిగెడుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది అని మాధురి వెనకాతలే పరిగెట్టుకుంటూ అర్జున్ కూడా వెళ్ళాడు. తను అక్కడున్న స్టెప్స్ అయితే ఎక్కేస్తుంది. గబగబా ఎక్కేస్తూ ఉంటే వెనకాతలే అర్జున్ కూడా వెళ్తున్నాడు. మాధురి ఆగు ఆగు మాధురి, ఏమైంది అనుకుంటూ తను అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి అన్ని రూమ్స్ కూడా ఓపెన్ చేసి చూస్తుంది. తనకి ఏమైందో అర్థం కావట్లేదు. వెనకాతలే వెళ్ళిన అర్జున్కి అక్కడంతా చీకటి, ఏమీ కనిపించటం లేదు. అన్ని రూమ్లు ఖాళీగానైతే ఉన్నాయి. పైగా లైట్స్ లేనందువలన అక్కడంతా చీకటిగాను నిర్మానుష్యంగానైతే ఉంది. మరి తను ఒక రూమ్లోకి వెళ్ళి అక్కడ మంచం ఉంటే అక్కడ కూర్చొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఇక్కడే నన్ను అంటూ ఏడుస్తుంది. తను అలా ఏడుస్తూ ఉంటే అర్జున్కి ఏమీ అర్థం కావట్లేదు. మాధురి, ఏమైంది మాధురి, నీకు ఏమైంది మాధురి అంటూ తన దగ్గరికి వచ్చి తన రెండు చేతులు అయితే పట్టుకున్నాడు. అంతే, కాలుతోని ఒక్కటైతే తన్నింది. అర్జును అంత దూరాన్ని ఎగిరెళ్ళి పడ్డాడు. అబ్బా, ఏమైంది మాధురి నీకు అంటూ గట్టిగానైతే అరిచాడు. అంతే, ఏదో స్పృహ వచ్చినట్టుగా మాధురి ఇటు అటు చూస్తూ అమ్మో ఇక్కడికి ఎలా వచ్చాం అని అడుగుతుంది. ఏమీ తెలియనట్టుగా మాధురిని చూస్తున్న అర్జున్కి భయం వేస్తుంది. నువ్వే పరిగెట్టుకుంటూ ఇక్కడికి వచ్చేసావు, పద పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ తను చేయి పట్టుకొని కిందకైతే తీసుకువస్తున్నాడు. మరి సగం మెట్లు దిగిన తర్వాత మాధురి అయితే కిందకి దిగట్లేదు. ఏమైంది అంటూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడున్నది మాధురి కాదు, మరి ఇంకెవరో. తన కాసు చూస్తూ గట్టిగానైతే నవ్వింది. అంతే, తన మొహం చూసేసరికి అర్జున్కి వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చేస్తుంది. ఎందుకు అనంటే పూర్తిగాను ఆ అమ్మాయి మొహం, చేతులు, ఒళ్ళంతా కూడాను రక్కినట్టుగా, ఇంకా అలాగే ఎన్నో దెబ్బలైతే ఉన్నాయి. మొహం అయితే సగం చిదినమైపోయి ఉంది. అంతేకాదు, ఆ అమ్మాయి
ఏడుస్తూ నవ్వుతూ తన చేతిని గట్టిగానైతే పట్టుకుంది. ఈలోగా మాధురి కేకలు పెడుతూ పైనుంచి అయితే దిగుతుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా, ఎక్కడికి వెళ్తున్నావా అనుకుంటూ. ఇంకా అర్జున్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు నించున్నావు, పద వెళ్ళిపోదామంటూ తన చేతినైతే పట్టుకొని పద పద అంటుంది. అక్కడ అప్పటి వరకు తను చూసిన ఆ అమ్మాయి అయితే కనిపించలేదు. ఇంకా అర్జున్కి అయితే భయం వేసింది. అమ్మో ఇక్కడ ఉండకూడదు అంటూ పద మనం ఈ రూమ్లో కూడా కాదు, మనం వెళ్ళిపోదామా అని అంటున్నాడు. ఈ రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్ళిపోదాం, వద్దు మనం ఇక్కడే ఉందాం, ఆ రూమ్లోనే ఉందాం, బయటికి రావద్దు అంటూ ఇద్దరు మళ్ళీ రూమ్లోకి వెళ్ళి తలుపైతే వేసుకున్నారు. ఇంకంతే వణికిపోతున్నారు. ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇక్కడ ఎవరో ఉన్నారు అని ఇద్దరు అయితే అనుకుంటున్నారు. ఈలోగా మళ్ళీ బయట నుంచి శబ్దాలు అయితే వినబడుతున్నాయి. ఆ కొబ్బరి తోటల మధ్యలో నుంచి ఎవరో నడుచుకొని వెళ్తున్నట్టు, అమ్మాయి ఏడ్చుకుంటూ వద్దు నన్ను వదిలేయండి అని ఏడుస్తూ అరుస్తూ కేకలు పెడుతున్నట్టు శబ్దాలు వచ్చి ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం. వీళ్ళకైతే భయం వేస్తుంది. ఇంకా వాళ్ళు ఆ రూమ్లోనే కూర్చొని భయపడిపోతున్నారు. దేవుణ్ణి అయితే తలుచుకుంటున్నారు. కిటికీ తలుపులు వేద్దామని అనుకుంటున్నప్పటికీ కూడాను అక్కడికి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది ఇద్దరికి. మొత్తానికి ఎలాగైతేనే అక్కడ దగ్గరికి వెళ్ళి హుక్స్ అయితే తీస్తున్నారు. ఈలోగా అర్జున్ చెయ్యి గట్టిగానైతే పట్టుకున్నారో అవతల నుంచి ఎవరో. ఆ చెయ్యి బాగా మొండిగానైతే కనిపిస్తుంది. చేతికున్న గోళ్ళు, ఆ గోళ్ల లోపల నుంచి రక్తం అయితే వస్తుంది. చెయ్యి మొత్తం బాగా కాలిపోయినట్టు, ఆ కాలిపోయిన చెయ్యి వాసన అయితే కొడుతుంది విపరీతంగా. తొక్కలు ఊడిపోయి రక్తం ముద్ద కట్టేసి నల్లగానైతే మారి ఉంది ఆ చెయ్యి. అంతే అర్జున్ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. పక్కనే ఉన్న మాధురి తన దగ్గరికి వచ్చి ఏమైంది అని అక్కడైతే చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. తన మటుకు ఆ హుక్కుని గట్టిగా అలా పట్టుకొని గట్టిగా అరుస్తున్నాడు. ఏ అర్జున్ ఏమైంది నీకు అంటూ తన చేతిని లోపలికైతే లాగేసింది. హుక్ తీసి ఆ తలుపు కూడా వేసేసింది. ఇంకా కిటికీలు వేసేయడంతో వీళ్ళైతే కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కరెంట్ వస్తే బాగున్నా అని అనుకుంటున్నారు. ఈలోగా దడేల్మని పెద్ద లైటింగు, ఉరుములు పిడుగులు పడుతున్న శబ్దం వినబడుతుంది. మరో పక్క జోరుగా వర్షం పడడం అయితే మొదలైపోయింది. ఇంకంతే వాళ్ళిద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రూమ్లోనే ఇద్దరు బిక్కుమనుకుంటూ కూర్చొని అయితే ఉన్నారు. ఈలోగా మళ్ళీ ఏవో ఏడుపులు అయితే వినబడుతున్నాయి. బయట నుంచి మూలుగుతూ ఏడుస్తూ నన్ను రక్షించండి అంటున్నట్టుగా శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా అది వింటున్న మాధురి అయ్యో ఎవరో ఏడుస్తున్నారు పాపం కదా అని అంటుంది మాధురి. నువ్వు ఇప్పుడు జాలి పడుకు, అది దెయ్యం, నిజంగా మనిషి కాదు అని అర్జున్ అయితే అంటున్నాడు. కానీ మాధురి మటుకు దాన్ని ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నట్టు అలానే ఆ ఏడుపుకి కరిగిపోతూ తలుపు దగ్గరికి అయితే వెళ్తుంది. ఏ మాధురి ఆగు అంటూ గట్టిగానైతే పట్టుకున్నాడు. ఇంకా వెనక్కి అయితే తీసుకువచ్చి తన మంచం మీద కూర్చోమని చెప్పి తను కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు. తలుపుకి అడ్డంగా అక్కడున్న టేబుల్ని జరిపి పెట్టేశాడు. ఇంకిద్దరూ అలానే కూర్చున్న సమయంలోని సడన్గా మాధురికి కడుపులో నొప్పి అయితే వస్తుంది. నాకేంటో సడన్గా కడుపులో నొప్పి వస్తుంది అని అంటుంది. సరే వాష్రూమ్కి వెళ్తావు అలా వెళ్ళు అని అంటూ ఉంటే సరేనని భయపడుతూనే తను వాష్రూమ్ తలుపు అయితే తీసింది. అంతే అక్కడ అదే అమ్మాయి ఎగురుతూ నల్లటి ఆకారంలోనైతే కనిపిస్తుంది. ఇంకా గట్టిగా అరిచింది మాధురి. వెనకాతలే వెళ్ళిన అర్జును అది చూసి భయపడిపోతూ తలుపు వేసేసి గెడైతే పెట్టేశాడు. నాకు కడుపులో విపరీతంగా నొప్పి వస్తుంది అంటూ ఏడుస్తుంది మాధురి. తనకి తెలియకుండానే నెలసరి వచ్చి తనకి హెవీగా బ్లీడ్ అయితే అయిపోతుంది. మాధురి ఇంకా కూర్చోలేకపోతుంది, నించోలేకపోతుంది. తను విలువెల్లాడిపోతుంది. ఇంకా అది చూసిన అర్జును ఇలా వచ్చి కాసేపు పడుకో అంటూ తన్ని పడుకోమన్నాడు. తను అలా పడుకుండేసరికి కొంతసేపటికి అలానే నిద్రలోకి అయితే జారుకుంది. ఇంకా పక్కనే కూర్చున్న అర్జున్కి కూడా రెప్పలు వాలిపోతున్నాయి. తను కూడా అలానే పడుకున్నాడు. ఈలోగా
ఎవరో తలుపు కొడుతున్నట్టుగా శబ్దం అయితే వస్తుంది. అప్పటి వరకు పడుకున్న మాధురి లేచి వెళ్ళి అక్కడున్న పెద్ద టేబుల్ని వెనక్కైతే లాగేసింది. తలుపు అయితే తీసి బయటికి వెళ్తుంది. అక్కడ అదే అమ్మాయి నించొని మాధురిని అయితే దగ్గరికి రమ్మంటుంది. అలానే వెళ్ళి మెట్లయితే ఎక్కుతుంది. పైకి ఎక్కి మాధురి తనకి తెలియకుండానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చొని ఉంది. తను ఏడుస్తూ ఉంటే మాధురి ఏడవద్దు అని ఓదారుస్తుంది. ఏడవద్దు అంటూ తన్నైతే పట్టుకుంది. అంతే, మాధురి దగ్గరికి వచ్చిన ఆ అమ్మాయి తన్ని గట్టిగా పట్టుకొని తన మెడనైతే కొరికేస్తుంది. అంతే, మాధురి గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది. చూసేసరికి తను అక్కడే అలా పడుకొని ఉంది. అక్కడంతా కూడాను చీకటిగానైతే అనిపిస్తుంది. పక్కనే తనతో పాటు పడుకున్న అర్జును మాధురి కేకలకి లెగిచి ఏమైంది అని అడుగుతున్నాడు. ఏం లేదు అంటూ తన చెమటలు అయితే తుడుచుకుంటుంది. ఈలోగా కరెంట్ అయితే వచ్చేసింది. అమ్మయ్య అనుకున్నారు. మాధురి వాష్రూమ్కి వెళ్ళి బయటికి వచ్చి నాకు అస్సలు బాలేదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆడపిల్లలకి అమ్మగారి ఇంట్లో ఉన్నంతకాలం ఎటువంటి ప్రాబ్లమ్స్ కనిపించో వాళ్ళు ఏవి కూడా ఫేస్ చేయరు. ఎప్పుడైతే పరాయి ఇంటికి వెళ్తారో, బయటికి వెళ్తారో, ఇంటిని వదిలేసి అప్పుడే వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అది తెలుసుకోవాలి. మరి అలానే ఉంటుంది సిచ్యువేషన్. తనకి డేట్, పైగా అక్కడ ఎటువంటి సదుపాయాలు కూడా లేవు. మరి తనకి ఏడుపు వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ పక్కన అర్జున్ అయితే తిట్టడం మొదలుపెట్టింది. అంతా నీ వల్లే, నువ్వే వచ్చేయమన్నావు అంటూ ఏడుస్తుంది. ఏడొద్దు అంటూ అర్జున్ అయితే ఓదారుస్తున్నాడు. కానీ ఓ పక్క నుంచి తనకి కూడా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. వాళ్ళ అమ్మకైతే బాగాలేదు, ఎలా ఉందో తెలీదు. మళ్ళీ వాళ్ళ నాన్న తిన మీద కోపంగా కూడా ఉన్నారు. పైగా మాధురి వాళ్ళ నాన్న కేసు కూడా పెట్టేశాడు. ఏమవుతుందా అని తనైతే టెన్షన్లో ఉన్నాడు. మరి టెన్షన్లోనే అప్పటికి 3 అయితే అయిపోయింది రాత్రి. ఇంకా ఒక 2-3 గంటలు మనం ఇక్కడ ఉంటే సరిపోతుంది. ఎలాగైనా మనం ఊర్లోకి వెళ్ళిపోతాము. ఆ తర్వాత ఏమైనా దైవదీనం అని అర్జున్ అయితే చెప్పేశాడు. ఇంకా ఇద్దరు కూడా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈలోగా బయట ఏదో అలజడి. ఆ వాచ్మెన్ కిటికీల దగ్గరికి వచ్చి దబ్బా బాధేస్తున్నాడు. తలుపులు తీయండి, రక్షించండి అంటూ గట్టిగా అరుస్తున్నాడు. ఏమైంది, వీడేంటి ఇలా వచ్చి అంటూ కిటికీ ఓపెన్ చేసి ఏమైంది అని అడుగుతున్నాడు అర్జున్. బయటికి రండి బాబు, బయటికి రండి అని అంటున్నాడు. ఏమైంది అసలు, నువ్వే కదా బయటికి రావద్దన్నావు, మళ్ళీ ఇప్పుడు బయటికి రమ్మంటున్నావేంటి అని అంటూ ఉంటే, మీరు తలుపు తీయకపోతే నన్ను వీళ్ళు చంపేస్తారు బాబు అని గట్టిగా ఏడుస్తూ అరుస్తూ చెప్తున్నాడు. ఎవరు, ఎక్కడున్నారు అంటూ అటు ఇటు చూస్తూ ఉంటే, ఏరా తలుపు తీయవా అంటూ గట్టిగానైతే అరుస్తూ తన రూపాన్నైతే మార్చుకున్నాడు వాచ్మెన్, ఒక అమ్మాయిలాగా. అదే వీళ్ళు ఇందాకల నుంచి చూస్తున్న ఆ దెయ్యంలాగా. అంతే, వెనక్కి అడుగులు వేస్తూ ఇద్దరును మళ్ళీ ఆ బెడ్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఇంకా భయంతో ఇద్దరును అక్కడి నుంచి కదలకుండానైతే ఉన్నారు. మరి కొంతసేపటికి ఇద్దరికి తెలియకుండా మళ్ళీ నిద్రపోయారు. అప్పటికి 5 అవుతుంది. బయట నుంచి వాచ్మెన్ తలుపులు తీయండి బాబు అంటూ గట్టిగా అరుస్తున్నాడు. ఆ అరుపులు విన్న అర్జున్ లేచి తలుపులు తీసుకొని బయటికి అయితే వెళ్ళాడు. తను తలుపు తీద్దామనుకునేసరికి అక్కడంతా ఇంకా చిమ్మ చీకటిగానైతే ఉంది. ఇదేంటి, ఇప్పుడే కదా వాచ్లో 5 అయిందని చూశాను, ఇక్కడేంటి ఇంకా చిమ్మ చీకటిగా ఉంది అని అనుకుంటూ ఉంటే మేడ మెట్ల మీద నుంచి సగం దూరం వచ్చిన ఆ అమ్మాయి తన తలని గోడకి బాదుకుంటూ కనిపించింది. అంటూ సౌండ్ వస్తూ ఉంటే తనకైతే భయం వేసింది. వెనక్కి తిరిగి మళ్ళీ ఆ రూమ్లోకి అయితే వెళ్ళబోయాడు. అంతే, వెనక నుంచి గట్టిగానైతే తన 2 చేతుల్ని పట్టుకొని ఈడ్చుకు వెళ్ళిపోతుంది పైకి. ఇంకా అంతే, గట్టిగా అరవడం మొదలుపెట్టాడు అర్జున్. లోపల ఉన్న మాధురికి తెలివైతే వచ్చింది. అర్జున్ అనుకుంటూ బయటకు వచ్చి చూసేసరికి తన మటుకు తానే అలా పైకి అయితే వెళ్ళిపోతున్నాడు. మెట్ల మీద నుంచి జారినట్టుగానైతే పైకి వెళ్తున్నాడు.
అంతే, మాధురి భయపడుతూ వెనకతలి పరిగెట్టి తన కాళ్ళని పట్టుకొని గట్టిగానైతే ఉండిపోయింది. ఇంకిద్దరూ కలిసి అక్కడి నుంచి మళ్ళీ రూమ్లోకి అయితే వచ్చేశారు. ఇంక పడుకోకూడదు అనుకొని తలుపులు వేసుకొని అలానే కూర్చున్నారు. అప్పటికి 6 అయితే అయ్యింది. ఇంకంతే, బయటన చప్పుళ్ళు అయితే వినబడుతున్నాయి. వాచ్మెన్ అటు ఇటు తిరుగుతున్నాడు కానీ వీళ్ళ తలుపు అయితే కొట్టలేదు. వీళ్ళకి ఇంకా భయం వేస్తుంది. అయినప్పటికీ కూడా బయటికి రావాలని చెప్పి మెల్లగానైతే బయటికి వచ్చాడు అర్జున్. బయట రూమ్లోని తను పెట్టిన ఆ పెద్ద మెయిన్ డోరు గెడ అయితే తీసేశాడు. ఇంకా అక్కడంతా కూడాను చల్లగా గాలి అయితే వేస్తుంది. రాత్రి వర్షం పడడంతోనే అక్కడంతా చెమ్మగానైతే ఉంది. ఈలోగా వాచ్మెన్ వచ్చి, బాబు అంతా బాగానే ఉన్నారు కదా అని అడుగుతున్నాడు. వాచ్మెన్ చూసిన అర్జున్కి కోపం వచ్చేసింది. అంతా బాగానే ఉంది, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామంటూ మాధురి పద వెళ్ళిపోదామంటూ ఇద్దరునైతే వెళ్ళిపోతుంటే, అదేంటి బాబు ఉండండి, టిఫిన్ కూడా తినేసి వెళుతురు అని చెప్తున్నాడు. మాకేం అక్కర్లేదు అంటూ గబగబా వాళ్ళు తెచ్చుకున్న బ్యాగులన్నీ సర్దుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆటో పట్టుకొని వాళ్ళ ఇంటికైతే బయలుదేరారు. ఈలోగా వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి నాన్నకు ఒకసారి ఇవ్వు అంటూ అర్జున్ వాళ్ళ నాన్నతో మాట్లాడి కన్విన్స్ చేయడానికైతే ప్రయత్నించాడు. మరి వాళ్ళ నాన్నకి ఆల్రెడీ వాళ్ళ అమ్మ రాత్రి చెప్పేయడంతోనే, తెలుసులేరా అమ్మ చెప్పింది, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, ఇగో వీడిని పంపిస్తాను, తాళం ఇస్తాడు, ముందు ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లోనే ఉండండి, నేను వచ్చి మిగతా మాటలు మాట్లాడతాను, మీ మామ నీ మీద కేసు కూడా పెట్టాడు, దాని గురించి ఏదో చూడాలి అంటూ వాళ్ళకైతే సపోర్ట్ చేశారు. మరి తర్వాత వాళ్ళు హ్యాపీగానే ఉన్నప్పటికీ కూడాను అసలు ఆ బంగ్లాలో ఏమైంది అని తెలుసుకోవాలని అర్జున్ అయితే కుతూహలంతో సురేష్కి అయితే అడిగాడు. సురేష్కి కూడా దాని గురించి పూర్తిగానైతే తెలీదు. మరి తర్వాత కొన్నాళ్ళకి ఆ బంగ్లాలోని అతి దారుణం జరిగిందని వాళ్ళకైతే తెలిసింది. అది కూడాను వాళ్ళ మామయ్య ద్వారా. వాళ్ళకి ఎవరైతే ఆ బంగ్లాని అమ్మేశారో వాళ్ళు అక్కడ అన్ని అరాచకాలు అయితే చేస్తూ ఉండేవారంట. అలానే ఒకసారి ఒక 4 స్నేహితులు కలిసి పార్టీ చేసుకుంటూ అక్కడ ఒక అమ్మాయిని తీసుకొచ్చి అతి దారుణంగా చేసి చంపేశారంట. ఆ తర్వాత ఆ అమ్మాయి మృతదేహాన్ని తీసుకొచ్చి అదే మట్టిలోని పూడ్చిపెట్టడం అయితే జరిగింది. మరి అందుకనే అప్పటి నుంచి ఆ అమ్మాయి అక్కడ తిరుగుతూ ఉంటుందని, రాత్రి సమయాల్లోని అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి అలాగా కనిపిస్తుందని వాళ్ళ మామయ్య అయితే చెప్పారంట. తెలియక ఆ ప్రాపర్టీని కొన్నాము, అది అమ్ముకోలేక మేము అట్టే పెట్టి ఉంచుకోలేక బాధపడుతున్నామని చెప్పారంట. మరి ఇదండి, యాక్చువల్గా కొంచెం నేను చేంజ్ చేసి చెప్పాను. ఇంకొక విషయం అయితే జరిగింది అక్కడ. సో అదంతా నేను వివరంగా చెప్తే గొడవలు అయిపోతాయి అండ్ అలాగే కాపీ రైట్స్ కూడా పడిపోతాయి నాకు. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మీ దగ్గర ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే తప్పకుండా మన ఇన్స్టాగ్రామ్లోని నాతోని షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ను కిందనైతే ఇస్తున్నాను. అండ్ అలాగే మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వీలైతే ఒక లైక్, కుదిరితే ఒక హైప్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇస్తే బాగుంటుంది. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.